తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం రథోత్సవం ఈ రోజు ఉదయం వైభవపేతంగా జరిగింది. ధనుర్ లగ్నంలో రథోత్సవాన్ని టీటీడీ నిర్వహించింది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. రథం ముందు వివిధ రకాల సాంస్కృతిక కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ రోజు రాత్రి అశ్వ వాహనంపై పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు. రేపు ఉదయం పంచమి తీర్థం జరగనుంది. నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియామహం. ఈ రథోత్సవంలో అమ్మవారిని దర్శించినా కూడా పరమపదం లభిస్తుంది. మనకి దర్శనమిస్తూ ఉత్తమైనటువంటి దృష్టిని మా మీద ప్రసరింప చెయ్యమని భక్త కవి సీతారామాచార్యుల వారు అమ్మ ప్రాణులను హరిమాయ అవుతూ ఉన్నది అని మనకు నడిచేట్లుగా, ఆ పరమాత్మ యందు ప్రీతితో చేసేట్లుగా మనకు తెలుపుతోంది. అందుకనే మొదట్లో చెప్పుకున్నట్లుగా ధ్యానించటానికి ఆ కదిలేటువంటి ఆ సాధారణంగా సంస్కృత శ్లోకాలలో సంస్కృతాంధ్ర మిశ్రితములైనటువంటి తెలుగు పద్యాలలో నీ వైభవం ఒక తెమ్మెరలు క్రమ్మగా ఇమ్మగు తమ్మిమేడలో కూడా దర్శింపచు. పంచమహాభూతములు పంచవన్య కోకలు. కడప నగర ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గత 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి పేద ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది సిపిఐ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, ప్రధానంగా మీరు మున్సిపల్ శాఖ వద్ద ధర్నా చేస్తున్నారు కదా, ఏమని డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇవాళ కడప నగరంలో జోన్ల వారీగా ప్రతి సోమవారము 4 జోన్ల పరిధిలో 4 సోమవారాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు కడప నగర ఈస్ట్ జోన్ పరిధిలో 2వ డివిజన్ నుంచి 12వ డివిజన్ వరకు, అదేవిధంగా 25, 26, 27 డివిజన్ల పరిధిలో పేదల కాలనీ మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పి ప్రధానంగా ఏదైతే పేదలు నివసిస్తారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు నివసిస్తున్నటువంటి పేద కాలనీలు స్లమ్స్ గా మురికివాడగా ఉన్నటువంటి పేదలు నివసిస్తున్నటువంటి ఈ స్లమ్స్ లలో ఇంతవరకు 10 సంవత్సరాలు భయపడినప్పటికీ ఇవాళ రోడ్ల సమస్య అట్టే ఉంది, త్రాగునీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, వీధి లైట్ల సమస్య ఉంది, ఇత్యాది మౌలిక సౌకర్యాలు అన్నట్టు కూడా కల్పించకపోగా ఇవాళ ఉన్న చోటనే రోడ్లు నిర్మిస్తూ అందరికీ ఏదైతే పెద్ద పెద్దలు, ధనవంతులు, మధ్య వర్గాలు నివసిస్తేనే కాలనీలోనే అభివృద్ధి చేస్తాను తప్ప పేదల కాలనీలో ఏమాత్రం అభివృద్ధి చేయని పరిస్థితి. ఇవాళ 2వ డివిజన్ పరిధిలో ఎదురు నగర్ ఏర్పాటు చేయి 25 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు ఒక్క సిమెంట్ రోడ్డు కూడా నిర్మించిన పరిస్థితి లేదు. అదేవిధంగా కమ్ము స్థాపనలో అక్కడ ప్రధాన పైప్ లైన్ పోతున్నప్పటికీ అక్కడ వాళ్ళకు త్రాగునీటి సౌకర్యం లేదు. అదేవిధంగా శాంతినీరులో ఎక్కువ ఎస్సీ, ఎస్టీ వీళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో అక్కడ డ్రైనేజ్ సంబంధించిన కాలంలో పెద్ద ఎత్తున వెడల్పు చేసి అక్కడ డ్రైనేజ్ నీళ్ళందరూ కూడా నిలిచిపోయి దోమలకు నివాసంగా మారింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా జ్వరాలతో, విషజ్వరాలతో అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అదేవిధంగా ఎస్టీ కాలనీలో కూడా రోడ్ల సమస్య, కాలువ సంబంధించిన సమస్య ఉంది. ముత్తుంజయగుంట్ల కడప నగరం నడిపడి ముత్తుంజయగుంట్ల రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య ఉంది. అదేవిధంగా కడప నగర మొన్నటి వరకు మేయర్ గా ఉన్నటువంటి సురేష్ బాబు గారి ప్రాంతం సంబంధించిన అప్సరా సర్కిల్ నుంచి ఎన్జిఓ కాలనీ, ఆర్టీ బస్ స్టాండ్ వచ్చే రోడ్డు అక్కడ సంబంధించిన చిన్నపాటి వర్షం వచ్చినా కానీ మడుగు లోతు నీళ్ళలో ఇవాళ పేద ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి. ఇవాళ దశాబ్దంగా 10 ఏళ్ల పాటు మేయర్ గా ఉన్నటువంటి సురేష్ బాబు ప్రాంతానికి సంబంధించిన అప్సరా థియేటర్ పరిహార ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి నోచుకునే పరిస్థితి ఉంది. డ్రైనేజ్ సమస్య అక్కడే ఉంది. అదేవిధంగా ఒక కూడలు కూడా నిర్మించిన పరిస్థితి లేదు, డ్రైనేజ్ డివైడర్ కూడా నిర్మించిన పరిస్థితి లేదు. అభివృద్ధి కూడా అక్కడ ఆ ప్రాంతంలో కుంటుపడిన పరిస్థితి. ఇవాళ ఈ ప్రాంతం సంబంధించిన కడప నగరానికి తూర్పు భాగం ఉన్నటువంటి పేదల కాలనీలో ప్రజా సమస్యలను పరిష్కరించాలా, అదేవిధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది సిపిఐ పార్టీ నాయకులు ఉంటారు, వాళ్ళని కూడా అడిగి తెలిసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోకపోతే, మౌలిక సదుపాయాలు కల్పించకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఈస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కాలనీలో సంబంధించింది శాంతినగర్ లో దాదాపు ఈ వర్షం వచ్చినప్పటి నుంచి కుక్కలు, పందులు నడి ఊరు నుంచి కాలనీ మధ్యలో నుంచి
మురికి నీరు పారుతా ఉంది. అలాగే గతంలో ఉన్నటువంటి శివరామరెడ్డి కాలువలను మురికి కాలువల కోసము విడిగా జేసీబీతో తొగి విడిగా వదిలేసినారు. అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మురికి నీరు నిలిచిపోయి దోమలు విపరీతంగా అయిపోయినాయి. శానిటరీ వ్యవస్థ నిర్లక్ష్యం ఎక్కువ ఉంది. అలాగే ఆ కాలనీలో ఉన్నటువంటి పేద పిల్లలకు జరాలు ఇసుజరాల బారిన పడి అప్పులు చేసుకొని విపరీతంగా బాధపడుతున్నారు. వారికి అందరికీ ప్రభుత్వం శానిటరీ వ్యవస్థ కల్పించాలి. అలాగే మామూలుగా ఉన్నటువంటి కాలనీల్లో మామూలు జేసీబీలను తీసుకొచ్చి తొలగించి వాటి అన్నిటి చేసినప్పుడు ఈ పగల కొట్టడానికి ఉన్న శ్రద్ధ మరి దాన్ని నిర్మించడానికి ఎందుకు లేదని ప్రభుత్వ అధికారులను అడుగుతున్నాం. మీకు పగలగొట్టి వెళ్ళిపోయి దాదాపు 45 రోజులకు వ్యవధిలోనే పగలగొట్టి కడప అల్లగోలం చేసి ఈ రోజు వరకు సంవత్సరాల తరబడి అయినప్పటికీ కూడా నిర్మించడంలోనే ఇంత ఆలస్యం వహిస్తున్నారు. ఈయనకి చర్యలు తీసుకొని నిర్మించడానికి ప్రత్యేక నిధులు కేటాయించి ఆ పరిధిలో ఉన్న సమ్ ఏరియాలో ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి ఈ కార్పొరేషన్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎద్దుల ఈశ్వరరెడ్డి నగర్ లో ప్రాంతం 20 ఏళ్ల పాటు అయింది. అలాగే ఎస్టీ కాలనీ ప్రాంతం కూడా 20 ఏళ్ల కాలం నుంచి ఉన్నటువంటి కాలనీల్లో ఒక సిమెంట్ రోడ్డు కూడా వేయకుండా దృష్టి ఉంది. అలాగే సిమెంట్ రోడ్ల పైన సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. మళ్ళీ అలాంటి కాలనీలకు ఎందుకు రోడ్లు నిర్మించకపోవడం అని దుర్భరమైన స్థితిని గడుపుతున్న పేదలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పి కమిషనర్ ను అలాగే ఈ వ్యవస్థను అంతా మరి ఇది చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే కడప నగరంలో పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడ సిపిఐ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జాకీర్ తో షబ్బీర్, శ్రేయస్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా. కోట్లాది మంది ఆత్మీయంగా అభిమానించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకు గుండె ధైర్యంగా నిలబడిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కె నాగబాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన 220 మంది క్రియాశీలక కార్యకర్తలకు సంబంధించి ఆయా కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున 11 కోట్ల రూపాయలు విలువైన చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ భుజాలపై జెండా మోసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా ద్వారా ఇప్పటి వరకు 1400 మందికి పైగా కార్యకర్తల కుటుంబాలకు 46 కోట్ల 73 లక్షల రూపాయలు అందజేసినట్లు పేర్కొన్నారు. చనిపోయినటువంటి జన సైనికులకి, వీర మహిళలకి హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాం. వారి కుటుంబాలకి మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటాం. సో చనిపోయినటువంటి వ్యక్తులని తీసుకొచ్చే శక్తి మాకు లేకపోయినా ఆ చనిపోయిన వ్యక్తి మీద ఆధారపడినటువంటి కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్సూరెన్స్ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షలు, గాయపడిన వారికి కొంత మొత్తంలో ఇవ్వటం జరుగుతుంది. సో ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి బీమా సదుపాయం అందాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆపద సమయంలో, కష్టంలో ఎంత ఉపయోగపడుతుందంటే ఇక్కడున్న మా అందరికీ తెలుసు. రిసీవ్ చేసుకున్నటువంటి ఈ యొక్క సహాయాన్ని అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటి వరకు జనసేన అందించిన బీమా వివరాలు, చనిపోయిన జన సైనికులు, వీర మహిళలు 893 మంది, అందించిన బీమా మొత్తం 44 కోట్ల 65 లక్షలు. అలాగే యాక్సిడెంట్ కేసుల్లో లబ్ధి పొందిన వాళ్ళు 533. ఆ లబ్ధిని అందుకున్నటువంటి వాళ్ళు అందుకున్నటువంటి మొత్తం 2 కోట్ల 8 లక్షల 61,424 రూపాయలు. మొత్తం ఇన్సూరెన్స్ విలువ 46 కోట్ల 73 లక్షల 61,424. సో మన జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన ప్రతి కార్యకర్తల గుండెల్లో ఉంటారు. ప్రతి కార్యకర్త కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి. ఈరోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళ బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళు, భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు, భార్యలను పోగొట్టుకున్న వాళ్ళు, తల్లులను పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళందరినీ చూస్తుంటే చెక్కు వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతున్నాం అనేటువంటి తృప్తితో పాటు
వాళ్ళని చూసి మాకు చాలా మనసు కలిచివేసింది. మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల క్రీడా మైదానంలో అండర్-14 బాలబాలికల 69వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర్ జిల్లా కబడ్డీ ఛాంపియన్షిప్ 2025-26 ఏపీ జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇందుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. డిఎస్సిలో 450 మంది క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో టీచర్లుగా అవకాశాలు లభించాయన్నారు. మచిలీపట్నంను జాతీయ అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్లకు వేదికగా మారుస్తామన్నారు. రానున్న 3 నెలల కాలంలో మచిలీపట్నం వేదికగా అంతర్జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహించేందుకు వేదిక కానుందని తెలిపారు. మనం స్కూల్ గ్రౌండ్స్ ని ప్లే గ్రౌండ్స్ ని డెవలప్ చేయాలి. ప్రతి స్కూల్ కి ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ తో ఉండాలి. దానికి తగిన విధంగా మనం ఏర్పాట్లు చేద్దామని చెప్పి వారు కూడా చెప్పడం కూడా జరుగుతోంది. అదే కాకుండా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పించి ఈరోజు స్పోర్ట్స్ కోటా కింద 3% రేపు వచ్చే జాబులో రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మొన్న డిఎస్సిలో దాదాపు 450 మంది స్పోర్ట్స్ కోటాలో మరి టీచర్స్ గా పీడీలుగా వచ్చారంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి ఆయన యొక్క దక్షతని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా నేను 14-19లో ఒక 2 సంవత్సరాల పాటు క్రీడా శాఖ మంత్రిగా కూడా వర్క్ చేశాను. ఆ టైంలో పివి సింధు మనకి ఒలింపిక్ మెడల్ సాధించిన సందర్భంలో వారిని ప్రత్యేకంగా తీసుకొచ్చి వారిని గౌరవించుకోవడం జరిగింది. వాళ్లే కాదు చాలా మందిని, ఎందుకంటే ఆ రోజు చాలా మంది క్రీడాకారుల్ని బాక్సింగ్ లో కానీ వెయిట్ లిఫ్టింగ్ లో కానీ వరల్డ్ రికార్డ్స్ ఏమన్నా వాళ్ళు సాధిస్తే వాళ్ళందరూ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించుకుని వాళ్ళకి స్థలాలు కూడా కేటాయించడం కూడా జరిగింది. మరి మొన్న చూసాం మన ఇండియా గెలుచుకోవడం శుభాదరము. అందులో మన కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక పాప కూడా ఆ గేమ్ లో ఉండడం అనేది మనందరి యొక్క అదృష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీలో కూడా మీ టాలెంట్ ని ఉపయోగించండి. దాన్ని రేపు రాబోయే ఇంటర్నేషనల్ మెడల్స్ లో కూడా మీరు కూడా భాగస్వాములు కావాలి. ఫిట్నెస్ చాలా అవసరం. అందుకనే మనం చూసాం మనకి పెద్దలు ఇచ్చినటువంటి ఆచారం యోగా ఇవాళ ప్రపంచం అంతా గుర్తించింది. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా విశాఖపట్నం వస్తే దగ్గర 5 లక్షల మంది విద్యార్థులు కానీ అందరూ కూడా ప్రదర్శన చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం కల్పించినటువంటి పరిస్థితి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి దక్కుతుంది. పురాతన ఆలయాలకు ఆలవాలమైన నెల్లూరును ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రంగనాయకులపేటలోని వెంకమ్మ పేరంటాలు ఆలయంలో 1.15 కోట్ల రూపాయల వ్యయంతో 3 అంతస్తుల రాజగోపురం, మహామండపం నిర్మాణం, అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు, ఎంపీ పాల్గొన్నారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణలు అర్చకులతో కలిసి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం రామ్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ తన నివాసానికి సమీపంలో 300 సంవత్సరాల చరిత్ర కలిగిన వెంకటమ్మ పేరంటాలు ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. పేరంటాలమ్మ గుడి దాదాపు 300 సంవత్సరాల చరిత్ర గల గుడికి మన మంత్రివర్యులు రామనారాయణ దీని గురించి ఆలోచించి ఈరోజు దాదాపు 1,15,00,000 దీనికి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అనాలా లేకపోతే మన గుడికి సేవ చేయడం మొత్తం మీద ఇది ఆలోచించుకొని ఇది చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఆలయం పురాతనమైన ఆలయం, పెద్దలందరూ చెప్పినట్లుగా ఈ ఆలయానికి ఎక్కువగా మహిళా భక్తులే ఎక్కువ వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహించేది కానీ భజన కార్యక్రమాలు, అమ్మవారి కీర్తనలు చేసేది కూడా ఎక్కువగా మహిళామణులే. వాళ్ళే ఎక్కువగా ప్రతినిత్యం ఇక్కడ పూజలు అన్నీ చేస్తూ ఉంటారు. ఈ ఆలయానికి వెనక బాగానే నేను కూడా గడిచిన 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. ఏ కార్యక్రమం జరిగినా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాల్లో
జరిగేటువంటి మంచి కార్యక్రమాలన్నిటికీ ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు అమ్మవారి ఆశీస్సులు. అటువంటి ఆలయం ఇవాళ ఒక అవకాశం వచ్చింది. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాదాయ శాఖని ప్రక్షాళన చేస్తూ ఆధ్యాత్మికంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వారు అనేక రకాల సూచనలు చేశారు. నెల్లూరు నగరం సుందరీకరణ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా సిగ్నల్ లైట్ల వ్యవస్థను కీలకమైన 7 కూడళ్లలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ముత్తుకూరు గేటు వద్ద స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ ను తూచా తప్పకుండా పాటించి ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం పొందాలని కోరారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి సాగించిన అక్రమ కట్టడాలకు సంబంధించి అవసరం మేరకు తొలగింపు చర్యలు చేపట్టామన్నారు. నెల్లూరు నగరం ముంపుకు కారణంగా ఉన్న కాలువపై ఆక్రమణలు కొన్నింటిని తొలగించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ట్రాఫిక్ ను కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో, ట్రాఫిక్ ని ప్రాపర్ గా నియంత్రించాలనే ఉద్దేశంతో ఈరోజు 7 ప్లేసుల్లో సిగ్నల్స్ కి యాక్చువల్ గా ఇనాగరేషన్ టేకప్ చేసాం. ఒకటి అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క సిగ్నల్స్ ఏదైతే ఊరినే మేము పెట్టి ఈరోజు ఇనాగరేషన్ చేయడం కాదు, దానికి ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఇచ్చాం, దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకోకుంటే తర్వాత ఇబ్బంది పడతారు. మేము నాయకులకు చెప్పేశాం, అధికారులకు చెప్పేశాం, మా ఇంటి జోలికి రారంటే అది కరెక్ట్ కాదు. అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరికైతే ఎలిజిబిలిటీ అవుద్దో, ఎవరైతే గత ప్రభుత్వంలో అడ్డదిడ్డంగా కట్టారో వాళ్ళు ఎన్ని కొట్టేయచ్చు. మేము కొట్టేయటంలా, మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం, ఒక ఛాన్స్ ఇస్తున్నాం. అందుకని ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి గారిని అడిగి వారు దీన్ని అలౌ చేశారు. గతంలో గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దేందుకు ఒక మార్గం ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకోవాల్సి రిక్వెస్ట్ చేస్తాం. మార్కింగ్ చేశారు, దానికి అందరూ సహకరించండి. పేదవాళ్ళు ఎవరన్నా అక్కడ కట్టుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు ఇస్తాం. టిట్కో హౌసెస్ కానీ, టిట్కో హౌస్ లేకుంటే 2 సెంట్లు స్థలం ఇస్తాము. దాన్ని కట్టుకోవడానికి మరొక 2.5 లక్షలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఉంది, అది చేస్తాం. అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది దానికి సహకరించండి. మన్యం జిల్లా పాలకొండ పట్టణ కేంద్రంలో పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ స్టేషన్ ను విశాఖపట్నం రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ గోపిశెట్టి జెట్టి, మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆహ్వానం మేరకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని పెట్రోల్ స్టేషన్ ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన డీఐజీ గోపినాథ్ జెట్టికి శ్రీ కోటదుర్గమ్మ దేవాలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పెట్రోల్ బంక్ ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పోలీస్ వెల్ఫేర్ వారి ద్వారా అందుబాటులోకి వచ్చిన ఈ పెట్రోల్ స్టేషన్ వల్ల అటు పోలీస్ వారికి, ఇటు ప్రజలకు ఇరువురికి ఉపయోగం ఉంటుందని, ప్రజలకు కల్తీ లేని నాణ్యమైన పెట్రోల్ మరియు డీజిల్ దొరుకుతుందని, దీనివల్ల వచ్చే ఆదాయం పోలీస్ డిపార్ట్మెంట్ కు కొంత వెసులుబాటు లభిస్తుందని డీఐజీ గోపినాథ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ ని ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి చాలా సంతోషంగా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి రిసోర్సెస్, వెల్ఫేర్ కూడా ఎక్కువగా ఉండడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా డిఎస్పీ పాల్కొండ వీరంతా కూడా ఈ యొక్క పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ ని అతి తక్కువ సమయంలో పూర్తి చేసి దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు వారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి మిగతా అధికారులందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సో దీని ద్వారా రాబోయే రోజుల్లో డిపార్ట్మెంట్ ఇంకా మంచిగా పనిచేయడానికి, ఈ రిసోర్సెస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనం విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఇప్పుడు కనుక చూసినట్లయితే పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఈ రోడ్డు ప్రమాదాలు అనేటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో దాని మీద ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్,
అదేవిధంగా ఈ రోడ్డు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఆ రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్, డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కానీ ఈ హెల్మెట్ కంపల్సరీగా వేసుకోవాలనేటువంటి ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి రూల్స్ కానీ, అదేవిధంగా ఓవర్ స్పీడ్ పోకుండా ఉండేటువంటి విధంగా వాటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా రోడ్ల మీద ఎన్ఫోర్స్మెంట్ కూడా ఎక్కువగా చేసి ఈ రోడ్డు ప్రమాదాలని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. మనం కనుక చూస్తే మర్డర్ కేసుల్లో చనిపోయేటువంటి వ్యక్తులకి 2-3 రెట్లు ఎక్కువ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. మీ ప్రాంతంలో కూడా నేషనల్ హైవే లేకపోయినా ఉన్నటువంటి స్టేట్ హైవేల్లో కూడా ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సో దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ నాయకత్వంలో నిర్వహించిన వనభోజనాలకు జనం పోటెత్తారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించగా భరతనాట్యం, సంగీతం వంటి కళారూపాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ మాట్లాడుతూ కాపు, బలిజ, తెలగ, తూర్పు కాపు, ఒంటరి, మున్నూరు కాపులు ఒక్కటే, కాపు హక్కులు పరిరక్షించుకునే సమయం ఆసన్నమైందని, ఆ దిశగా కాపు జేఏసీ సక్సెస్ అయిందన్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్ కల్పించాలని, రాష్ట్రంలో కాపు వర్గాలపై జరిగే దాడులను అరికట్టాలని, కృష్ణా జిల్లాకు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి నామకరణం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపు జాగృతి, కాపు జేఏసీ మిత్ర బృందం అంతా కలిసి, కమిటీ అంతా కలిసి ఏర్పాటు చేసిన వన సమారాధన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది, విజయవంతమైంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వన సమారాధన కార్యక్రమం అంతా కూడా పూర్తి స్థాయిలో ఉద్యమ నాయకులు, సంఘ నాయకులు, జేఏసీ నాయకులు, గత 40-50 సంవత్సరాలుగా కులం కోసం పనిచేసే ఎంతోమంది నాయకులతో పాటు రాజకీయ ప్రముఖులంతా పాల్గొన్నారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మొత్తంగా ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో కాపులు ఎదుర్కొనే సమస్యలు, కాపు బలిజ వర్గాలు ఎదుర్కొనే సమస్యల మీద చర్చించడం జరిగింది. ఈ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలను పరిష్కరించాలనే అంశం పూర్తి స్థాయిలో అందరూ కలిసి ఏకాగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, సహకరించి ముందుకెళ్లిన మా మిత్ర బృందానికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను. వేదికను అలంకరించిన పెద్దలకు, కాపు కమిటీ సభ్యులకు, కమిటీ మెంబర్లకు, పెద్దలు, కాపు పెద్దలు ఉన్నారు, నా కాపు కుటుంబీకులు ఉన్నారు, సోదర సోదరి వాళ్ళు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. కాటూరు అనే గ్రామంలో పెరిగి ఇక్కడికి వచ్చి స్థిరపడి ప్రజల నాయకుడి కంటే ఒక లెజెండ్ గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒక మహానాయకుడు మా నాన్నగారు వంగవీటి మోహన్ రంగా గారు. బడుగు బలిగిన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉన్న ఆయన చేసిన ఎన్నో ఉద్యమాలు, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను ముందుకెళ్లాలనుకుంటున్నాను. దానికి మీ అందరి దీవెనలు నాకు ఉంటాయని కోరుకుంటూ ముందు ఎన్నో పనులు చేయాలి, ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ నేను ఈ సెలవు తీసుకుంటున్నాను. కాపు జేఏసీ నాయకులు జొన్న రాజేష్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని త్యాగం చేసి రాత్రింబగలు కాపుల సమస్యలపై కృషి చేస్తూ ముందుకు వెళుతున్న మహనీయుడు చందు జనార్దన్ అని అన్నారు. ఆయన లేకపోతే కందుకూరు ఘటన బయట ప్రపంచానికి తెలిసేది కాదని, సంఘటన రెండో రోజే అక్కడికి వెళ్లి పరిస్థితి సమీక్షించి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ మాత్రమే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపు పెద్దలు అల్లుడు సాంబశివరావు, మిరియాల శ్రీనివాస్, శేసుదాసు, ఆకుల రామకృష్ణ, ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గంజ చిరంజీవి, కోట వినూత, గాదె వెంకటేశ్వరరావు, అమ్మిశెట్టి వాసు, వంగవీటి ఆశా కిరణ్, బోండా ఉమా, కిలారి రోసయ్య, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు, కోట సాంబశివరావు, చందు భావన్ నారాయణ, ఎర్రంశెట్టి రాము, వీరిశెట్టి వెంకటేశ్వరరావు, పులిగడ్డ సత్యనారాయణ, కుసుమ, వందన, అంబటి తిరుపతిరావు, సామల నాగేశ్వరరావు, శంకర రఘుపతి, ఆకుల జయసత్య, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ముఖ్య నాయకులు, వివిధ కాపు సంఘ నేతలు పాల్గొన్నారు. ప్రీతం నాయకులు మా అన్నగారు కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ గారు. ఆయన ఏ ప్రోగ్రాం తలపెట్టినా ఈ రకంగా సౌండ్ వచ్చింది. ఈ రోజు బాంబుల నాయుడు గారి తోటలో ఇప్పుడే కార్యక్రమం ఫినిష్ అయింది. దాదాపు 10,000 మందికి పైగా ఇక్కడ కాపు పెద్దలు, కాపులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని, వన భోజనాలని సక్సెస్ఫుల్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి, కాపు నాయకులకు, అలానే రాజకీయ నాయకులకి, పారిశ్రామికవేత్తలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చందు జనార్దన్ అన్న గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎలా చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే చందు అన్న ఒక ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్రాల్లో మొత్తం రిపోర్టర్లకి దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఇప్పుడు ఆయన నాకు ఆ బాధ్యతలు వద్దు, నాకు కాపు కమ్యూనిటీ కావాలి, కాపు కమ్యూనిటీ వద్దు, కాపులు ఒక సమస్యలు మొత్తం రోజు రోజుకి దిగజారిపోతున్నాయి, కాపుల పక్షాన మాట్లాడే బలమైన గొంతుక లేదు అని అన్నారు ఆయన. ముద్రగడ పద్మనాభం తర్వాత ఆ స్థాయి గొంతుక చందు రూపంలో ఇక్కడికి మా అందరికీ రావడం, ఆయన నాయకత్వంలో ఆ కాపు జేఏసీలో కాపు వర్గాలు మొత్తం, కాపు సంఘాలు మొత్తం ఏకీకృతమవుతున్నాయి. మొత్తం మేమందరం కాపులు అంతా ఒకటే అని నినదించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడం పట్ల చందు జనార్దన్ అన్నకి, అలానే ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కాపు కార్తీక వన సమారాధన చందు జనార్దన్ గారి నాయకత్వంలో ప్రారంభించడం జరిగింది. కాపు కార్తీక వన సమారాధన అంటే కాపులందరూ కలిసి 2029లో కళ్యాణ్ గారిని సీఎం సీట్లో కూర్చోబెట్టవలసిందిగా కోరుతున్నాము. ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ నేతృత్వంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో గుంటూరు జిల్లా నుంచి ఉండవల్లి గ్రామానికి చెందిన రంగస్థల, రేడియో, టీవీ, సినీ నటుడు, రచయిత, దర్శకుడు గాదె నాగభూషణంను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సాంస్కృతిక పురస్కారంతో సత్కరించారు. ఒక గ్రామీణ కళాకారునిగా తన విశేష ప్రతిభతో కళారంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న గాదె నాగభూషణంను ఎన్నో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు వరించాయి. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు ప్రతిష్టాత్మకంగా అందించే కందుకూరి విశిష్ట పురస్కారాన్ని 2025 సంవత్సరంలో గాదె నాగభూషణం అందుకున్నారు. తాజాగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో కలెక్టర్ లక్ష్మీషా చేతుల మీదుగా సాంస్కృతిక పురస్కారం అందుకున్న గాదె నాగభూషణంను ఉండవల్లి గ్రామ ప్రజలు, కళారంగంలోని ప్రముఖులు ప్రశంసించారు. బొండాడ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని, ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ సంస్థ ప్రోత్సాహం సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి ఎదగాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో బొండాడ ఫౌండేషన్ నిర్వాహకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త బొండాడ రాఘవేంద్రరావు ఆర్థిక సహకారంతో రాయల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వార్షిక స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికీ విద్యార్థులకు ₹1 సహాయం చేయడం, మరో 30 లక్షలు సహాయ లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించడం ముదావహమన్నారు. విద్య, క్రమశిక్షణ, అంకిత భావం, నిబద్ధతలతో జీవితంలో సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుని ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్న బొండాడ రాఘవేంద్రరావును స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పేద విద్యార్థులకి, ప్రతిభావంతులైన విద్యార్థులకి ప్రోత్సాహంగా ఈ మెరిట్ స్కాలర్షిప్స్ ఇచ్చే కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందకరమైన. గతంలో కూడా నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఇవాళ లోటు ఏంటంటే ఈ సంస్థకి వ్యవస్థాపనే కాకుండా స్ఫూర్తి ప్రదాతైన శ్రీ బొండాడ రాఘవేంద్రరావు గారు ఈ కార్యక్రమానికి ఆయన విదేశాల్లో ఉన్న దాదాపు కలెక్టర్ వారి శ్రీమతి బొండాడ వచ్చారు. రాఘవేంద్రరావు గారు ఆయన విద్యార్థులకి చాలా చక్కటి మోటివేషన్ స్పీచ్ ఇచ్చేవారు. వ్యక్తిగత వికాసానికి ఉపయోగపడేందులో గొప్ప సందేశాన్ని అది ఈరోజు మీరు కోరుతున్నారు. ఏదేమైనా నేరు గారు రాఘవేంద్రరావు గారి జీవిత ప్రస్థానాన్ని వారు ఏ విధంగా ఒక దృఢ సంకల్పంతో ఎదిగి 2,000 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా తాను అంత ఎదుగుదల కారణమైన విద్యని 10 మందికి అందించాలన్న సంకల్పంతో ఈ బొండాడ ఫౌండేషన్ స్థాపించారు. కృషి ఉంటే మనుషులు దృష్టిలో ఉంటారు, మహాకృషి అవుతారు. తనతనానికి తన గురిగా ఉండడానికి ప్రత్యక్ష నిరసన బొండాడ రాఘవేంద్రరావు గారు సంజయ్
అంటే నాకు ఎక్కడో స్ఫూర్తి కదా మన మధ్య స్ఫూర్తి కదా. వారు అతి సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నతమైన స్థాయికి ఎదిగారంటే దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది, ఎంతో కృషి ఉంటుంది, ఎంతో పట్టుదల. దివిసీమ ఆత్మబంధువు సత్యసాయి బాబా అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ వంతెన సెంటర్లో పుట్టపర్తి సత్యసాయి బాబా శతవార్షిక జన్మదిన వేడుకలు, స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు సత్య జయంతి వేడుకలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. సత్యసాయి బాబా చిత్రపటానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కృష్ణారావు విగ్రహానికి ఘంటసాల మండలం వేములపల్లి గ్రామం నుంచి తెలుగు యువత నాయకులు పాటిబండ్ల నరేష్, గ్రామ టీడీపీ కార్యదర్శి మాతంగి సతీష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మనకి స్వామివారిని ఇక్కడ ఫ్లెక్సీ పెట్టుకొని పెద్దవారితో పాటు పుష్పాలంకృతులు చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరూ స్వామి చెప్పింది పాటిస్తూ మనకు మానవ జన్మ ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన మానవ జన్మని సద్వినియోగం చేసుకోవాలి. కానా పీనా సోనా మరణా కాదు. మన జీవితంలో మనం చేసుకునే కార్యక్రమాలు చేసుకుంటూనే అసలు మనం ఎందుకు పుట్టాము, మనం ఏం సాధించాలి, చనిపోయేలోపు ఈ జన్మ యొక్క అసలు లక్ష్యం ఏంటో బోధించి ఆచరింపజేశారు. చాలామంది కనిపించనేటువంటి భక్తులు ఎంతోమంది ఉంటారు, మోక్షాలు పొందేవాళ్ళు, జీవితాన్ని ధన్యం చేసుకునేవాళ్ళు. అలా రెండు కొటేషన్లు చెప్పారు స్వామి. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, లవ్ ఆల్, సర్వ్ ఆల్. అంటే ఎప్పుడు ఎక్కడైనా సిద్ధంగా ఉండి ఎవరికైనా సహాయం చేయడానికి. అందరినీ ప్రేమించు, జాతి లేకుండా. అందరూ మానవులే, అందరూ భగవంతుని యొక్క స్వరూపులే అని చెప్పి బోధిస్తారు. అందుకని లవ్ ఆల్, సర్వ్ ఆల్ అన్నారు. ఇలా అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక బోధనలతో అందరినీ సంస్కరించి మంచి మార్గంలో నడిపినటువంటి మానవతామూర్తి భగవాన్ అవతార పురుషులు. మేమందరం స్వామిని భగవంతుడిగానే భావిస్తాం. మాకు ఇప్పటికీ ఎప్పుడు ఇంట వెంట దంట ఉండి నడిపిస్తాం. అందుకే మేము జయంతి ఉత్సవాలని అను, శతవర్ష జన్మదినోత్సవం అంటాం. టీడీపీ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే లా అండ్ ఆర్డర్ స్థాయి ఆంధ్రప్రదేశ్ లో చివరి స్థాయికి చేరిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములకు, ప్రైవేట్ భూములకు భద్రత లేకుండా పోయిందని, భూములకు అన్ని రికార్డులు ఉన్నా ప్రజలకు పంచాయతీలకు పిలిపించే పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులకు బాధ్యత లోపించినప్పుడు వ్యవస్థ నిర్వీర్యం అవుతుందన్నారు. ప్రజలకు అధికారులు న్యాయం చేసే విధంగా పనిచేయాలే కానీ కొందరు అధికారులు ప్రజల భూముల రికార్డులని తారుమారు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము మొత్తం రైతాంగాన్ని ఉద్ధరించేశాము, మీరు ఇంటింటికి వెళ్ళండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఒకటి ఆలోచన చేయమంటున్నారు చంద్రబాబు గారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైంది. ఖరీఫ్ దాదాపుగా ఈ 18 నెలల్లో 2 సీజన్ల ఖరీఫ్ దాదాపుగా ఆల్మోస్ట్ చాలా తక్కువ, ఎంత తగ్గిపోయింది అన్నటువంటిది గణాంకాలతో సహా చాలా సార్లు కూడా చెప్పాం. అన్నమయ్య జిల్లాలో అయితే ఖరీఫ్ 10 నుంచి 15% కూడా పంట వేసుకునేటువంటి పరిస్థితి. రైతులు సాగు చేయలేదు. 10 నుంచి 15% రెగ్యులర్ గా జరిగేటువంటి దాంట్లో 15% కూడా వ్యవసాయ పనులు జరగలేదు. అదే రకంగా పండ్ల తోటల పరిస్థితి అయితే ఇంకా ఘోరం. మామిడి రైతు చాలా దారుణంగా ఇబ్బందులు పడ్డారు. టమాటా రైతులు దాదాపు 18 నెలల నుంచి ఏ 10 రోజులు ధర ఉన్నది కానీ దానికి ధర లేదు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గతంలో ప్రతిదానికి కూడా ఎంఎస్పీ కేటాయించి రైతులకు తోడుగా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈయన బాబు గారు వచ్చిన తర్వాత ఏ పంట కన్నా, సో నీ హాయంలో ఎవరికన్నా కూడా రైతులకు మామిడి సీజన్ అయిపోయిన తర్వాత ఆర్భాటంగా ప్రకటించాడు. ఎకరాకు కేజీకి 8 రూపాయలు ఇస్తాను, 4 రూపాయలు ప్రభుత్వం నుంచి, 4 రూపాయలు సేకరించే వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి. ఎంతమంది రైతులకు ఇచ్చేవారంటే చెప్పేట పరిస్థితి లేదు. ఇచ్చేసామంటాడు. అరాకొరగా కొంతమందికి ఇచ్చి మొత్తం రైతులకు ఇచ్చినట్టుగా తను చెప్పుకోవడం. ఓ పక్క మామిడి రైతుల పరిస్థితి అలాగే ఉంటే ఏ పంట కూడా, ఏ పండించినటువంటి సాగు చేసుకున్న ఏ పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర అన్నటువంటిది ఎక్కడ కూడా లేదు. అలాగే సంవత్సరానికి 20,000 రూపాయలు పిఎం ఇచ్చేది కిసాన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 ప్రతి రైతుకు ఇస్తాను అన్నాడు.
మరి అది ఒకటేసారి ఇస్తానన్నాడు. అది కూడా మాట తప్పి మొదటి సంవత్సరం ₹1 రైతులకు ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఈ ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ పడ్డాడు రైతు భరోసా కింద. అది ఒక పక్కనైతే విత్తన సేకరణ అటువంటిది దాదాపు లేదు. తర్వాత విత్తన పంపిణీ కార్యక్రమాలు అయితే ఎక్కడ కూడా సబ్సిడీలో సరైనటువంటి రైతులకు అందించిన ప్రక్రియ లేదు. ఎరువులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసుకున్నా ఈరోజు రైతు బాగుంటే ఊర్లు బాగుంటాయి, వ్యాపారస్తులు బాగుంటారు, అన్ని రకాలుగా కూడా కొంచెం మేలు జరుగుతుంది. చీమకుర్తి మండలం బండ్లమూడి ఘటనలో బాధితులకు న్యాయం చేస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ అన్నారు. చీమకుర్తి మండలం బండ్లమూడి ఘటనలో గాయపడ్డ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్సీ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇటువంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ బండ్లమూడి ఘటనను తాము ఖండిస్తున్నామన్నారు. బండ్లమూడి ఘటనలో బాధిత కుటుంబాలకు నివేశ స్థలాలు, గృహ నిర్మాణాలు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ బండ్లమూడి దాడి కేసులో బాధితులపై పెట్టిన కేసులను తొలగించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా జరగడం అనేది జరుగుతుండడం అనేది బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు అండగా ఉండవలసినటువంటి బాధ్యత ఈ కమిషన్కు ఉన్న నేపథ్యంలో కమిషన్ పరంగా అధికారులతో కలిసి మా సెక్రటరీ గారితో కూడా కలిసి ఈ బండ్లమూడి గ్రామాన్ని సందర్శించడం, బాధితులతో స్వయంగా నేను మాట్లాడి వారికి ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకోవటం, అంతకుముందే జిల్లా అధికారులు ఇద్దరితో కూడా మాట్లాడి వాస్తవ విషయాలన్నీ కూడా వారి దగ్గర నుంచి సేకరించడం జరిగింది. జరిగినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే గ్రామాలు అనేవి పూర్తిగా సామరస్యపూర్వకంగా ఉండవలసినటువంటి పరిస్థితులు, రెడ్లు అవనండి, రాజులు అవనండి, ఇంకా వేరే కులం అయినా సరే, మాదిగలైనా సరే పరస్పర సహకారంతో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని గ్రామాల్లో ఉండాలి. దానికి భిన్నంగా ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే గొర్రెలు వాళ్ళ పొలంలో మేపడం, ఆ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దాడులు జరగడం అనేది దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఎవరైతే కౌంటర్ కేసులు బాధితుల మీద పెట్టారో అవి కూడా డిఎస్పీ గారి కోరటం జరిగింది. పూర్తి స్థాయిలో న్యాయ సలహా తీసుకొని ఆ కేసులు తొలగించాలి. దాంతోపాటు ఈ గ్రామంలో కూడా 2 బల్లలు, ఎందుకంటే నాకు 2 క్లాసులు తెలుసు, 2 బల్లలు కూడా ఈ గ్రామం వచ్చిన తర్వాత వింటూ ఉన్నాం. ఆ 2 బల్లలు కూడా తీసేసి అందరూ మనుషులందరూ సమానం అనే విధంగా ఈ సమాజానికి సందేశం ఈ బండ్లమూడి గ్రామం ద్వారా ఇస్తారని ఆశపడతా ఉన్నా. దానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిఎస్పీ గారిని కోరుతా ఉన్నా. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా గాజుల మండ్యంలో రైతుల ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లి వారితో మాట్లాడారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. రైతులు అందుతున్న యూరియా, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అలానే గత కొన్ని రోజుల ముందు తీవ్ర వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి త్వరలోనే ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులతో స్వయంగా మాట్లాడతారని కలెక్టర్ తెలిపారు. కొన్నిసారి మన దగ్గర ఒకవేళ మార్కెట్ కంటే తక్కువ ధర వస్తున్నట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వం మొత్తం కూడా చేసేసి అదంతా కూడా ఆల్రెడీ పరిగణించారు. ఎవరికన్నా మీకు మార్కెట్ కంటే ఎక్కువ వస్తే మీ ఇష్టం. ఒకవేళ మార్కెట్ కంటే తక్కువ ధర పలుకుతుందంటే మేమే పర్చేజ్ చేస్తాం. అర్థమైందా? చాలా పథకాలు ఇస్తాం. అంటే మళ్ళీ చెరువులన్నీ కూడా ఇది ముఖ్యం. చెరువు కింద సాగు చెరువులన్నీ కూడా మొన్ననే అన్ని వాటర్ నీళ్ళంతా కూడా వర్షాలకి నిండే విధంగా చెరువులన్నీ కూడా స్ట్రెంథెన్ చేశాం. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సిజేఐగా బాధ్యతలు చేపడుతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించారు. ఆయన 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. मैं सूर्यकांत जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ
ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा మంగళగిరి మండలం కురగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకారి పరపతి సంఘంలో భారీ స్కామ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజధాని గ్రామమైన కురగల్లులో రైతులు పెద్ద మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. కురగల్లు సొసైటీకి కొత్త సీఈఓ రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కొంతకాలంగా రైతులు రమేష్ బాబుతో సంప్రదింపులు చేస్తుండగా రమేష్ బాబును కొన్ని నెలల కిందట సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. సుమారు 15 కోట్ల రూపాయలు రమేష్ బాబు స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై పెద్ద సంఖ్యలో రైతులు బాధితులు మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ సొసైటీలో 9 కోట్లు భారీ స్కామ్ అంటున్నారే కానీ తీరా అక్కడ చూస్తే సుమారు 12 నుంచి 13 కోట్ల రూపాయలు స్టాంప్ జరిగినట్లు తెలుస్తుంది. ఎంక్వైరీకి వచ్చి ఒక్కొక్కరు ఇద్దరు వద్ద వివరాలు సేకరిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న రమేష్ బాబు 15 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తూ అందరినీ నమ్మించి నకిలీ డిపాజిట్ పత్రాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. నా పేరు తోట నరసింహరావు. మా ఊరి కురగల గ్రామం, ఇక్కడే నివాసం. మాకు 2 ఆడపిల్లలండి. పిల్లల పెళ్లిళ్ళ కోసమని ఆ డబ్బు ఇక్కడ దాచుకోవడం జరిగింది. అది దేనికి మేము కష్టం చేసి సంపాదించిన డబ్బులు ఎక్కడో అయితే ఇన్కమ్ ట్యాక్స్ అయ్యి అంటారు. మా 5 లక్షలు దాటి ఇన్కమ్ ట్యాక్స్ అనే వాడుతుందని మాకు తెలియదు. అంత తెలియక ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు 29 గ్రామాలకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని ప్రకటించారు. ఇక ఆ ఏదో చేసిందల్లా ఎడబెట్టుకున్నామండి. ఇప్పుడు ఆ డబ్బులు 30 లక్షలు ఉన్నాయి ఇక్కడ. ఈ ఫేక్ అని వార్త వచ్చిన తర్వాత చాలా ఆందోళనగా గురవుతున్నామండి మేము. దీని గురించి ఆ బ్యాంక్ వాళ్ళు కూడా ఏమీ సమాచారం ఇవ్వట్లేదు. రోజుకు ఒక 2 వస్తున్నారు, జిరాక్సులు రాసుకుంటున్నారు, సంతకాలు పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు తెల్లారికి ఇంకొక 2 వస్తున్నారు, సంతకాలు పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. 3 రోజులు ఇదే తంతు జరుగుతుంది. దీని వ్యవహారం ఏం తెలియకుండా ఆందోళనగా ఉందండి. గతంలో మొన్న కూడా ఇది జరిగిందని తెలిసింది. ఇక్కడ బోర్డు అంటించినట్టే కొత్త డిపాజిట్లు చేయకుండా ఉండేవాళ్ళు. వాళ్ళు కొత్త డిపాజిట్లు అంటిపోవటం వల్ల కొత్త డిపాజిట్లు కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళు మోసపోయారు. ఇదంతా ఒక ఇదిలా కొంచెం మాకు ఈ రోజులు గడిచే కొద్దీ మా ప్రజలు ఈ 140 మంది ఉన్నారు ఈ దీనిలో బాధితులు. ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన 140 మంది. ఏ పరిస్థితులు ఆందోళనకరంగా ఉండే స్వామి, దాన్ని మీరు లోకేష్ గారి దృష్టి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం స్వామి. తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వినతులను స్వీకరించారు. ప్రజలు స్వీకరించిన వినతులు ఆన్లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ పరమైన సమస్యలు అధికంగా కలెక్టర్ దృష్టికి రావడంతో వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల నిర్మాణానికి పిఎంఏ ఎన్టీఆర్ హౌసింగ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. పేదల కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సమగ్రమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నామండి. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కల నెరవేరాలి అనే ఉద్దేశంతో ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక కూటమి ప్రభుత్వం తీరుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున
2029 నాటికి గ్రామాల్లో 2 కోట్ల ఇళ్ళు పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికే 3.47 లక్షల మంది ఇళ్ళు కావాలని దరఖాస్తు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా పేదవాళ్ళు కూడా సౌకర్యవంతమైనటువంటి ఇంటిలో జీవించాలనే ఉద్దేశంతో ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కూడా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం ప్రజలకు తెలుసు. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. పేద మధ్యతరగతి కుటుంబాల వారి కోసం 2,50,000 ఇంటి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అందజేయనున్నది అనే విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. ఇందులో రాష్ట్ర వాటా ₹1,00,000, సెంట్రల్ వాటా ₹1,50,000. దీంతో పాటు గత వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసినటువంటి పెండింగ్ హౌసెస్ కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఇప్పుడు మనం ప్రజల కోసం యుద్ధ ప్రాతిపదికన ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్న విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నానండి. కడప నగర ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గత 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి పేద ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. కడప నగరంలో పాత బస్టాండు పక్కనే ఉన్నటువంటి నగర నడిబొడ్డులో కోట్ల విలువ చేసేటటువంటి యాదాల పిచ్చయ్య శెట్టి చారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి విలువైనటువంటి స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి నిన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతినిధి బృందం పరిశీలన చేసి ఈరోజు కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా కడప నగరపాలక సంస్థకు చెల్లించాల్సినటువంటి వేకెంట్ ల్యాండ్ పన్నులు ఏవైతే ఉన్నాయో, అర్బన్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాదాపు 48,67,000 రూపాయలు కడప నగరపాలక సంస్థకు చెల్లించాల్సి ఉంది. ఆ పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలి. మేము ఏదో దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి చారిటీ ఇంత డబ్బులు చెల్లించలేదు కాబట్టి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారము దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చేటటువంటి ఈ చారిటీకి డబ్బులు కట్టేటువంటి స్తోమత లేదని చెప్పి వాళ్ళు పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి గతంలో నగరపాలక సంస్థకు విన్నవించుకుంటే ఈ పన్నులు మినహాయింపు ఇవ్వడానికి ఏ ప్రాతిపదికన కూడా చెల్లదు. కాబట్టి మీరు ఖచ్చితంగా పన్నులు కట్టాలని చెప్పి ఎండార్స్మెంట్ ఇవ్వడము, ఆ ఎండార్స్మెంట్ ను బేస్ చేసుకొని హైకోర్టును ఆశ్రయించినటువంటి చారిటీ అసోసియేషన్ ఒకవైపు ట్యాక్స్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్షన్ తో పాటు రిలీఫ్ ను కోరినటువంటి చారిటీ కోర్టులో వ్యాజ్యం నడుస్తుండగానే ఆగమేఘాల మీద ఆ చారిటీ పరిధిలో ఉన్నటువంటి స్థలాన్ని ఓపెన్ యాక్షన్ పెట్టి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి అగ్రిమెంట్ చేసుకోవడము, దానికి ఎండోమెంట్ అనుమతి ఇవ్వడము, ఈ మొత్తం వ్యవహారంలో కడప నగరపాలక సంస్థ, ఎండోమెంట్, చారిటీ, అధికార పార్టీ నేతల అండదండలు మొత్తం కూడబలుక్కొని విలువైనటువంటి ప్రాపర్టీని కొల్లగొట్టుకోవడానికి, అధికార పార్టీ నేతల ఆదాయ వనరుగా మార్చుకోవడానికి కావలసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలు దాగి ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.
నమస్తే, వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్ ద్వారా వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందిస్తున్న వివిధ పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండనుంది. వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న వివరాలను సమన్వయం చేస్తూ FBMS వ్యవస్థను ప్రభుత్వం తీసుకురానుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఆర్థిక, వైద్య ఆరోగ్యం, పౌర సరఫరాలు, పురపాలక, IT, ప్లానింగ్ విభాగ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, ద్వారకా, తిరుమల మండలాల్లో పర్యటించారు. ఉదయం రాజమండ్రి మధురపూడి ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడి ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు, గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. అక్కడి నుంచి ద్వారకా, తిరుమల మండలంలోని IS జగన్నాథపురంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న పవన్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు చేసిన శిలాఫలకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి ఆవిష్కరించారు. అలాగే సుందరగిరిపై వెళ్లే రోడ్డు, ఆలయ ప్రదక్షిణ నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామంలో ఇటీవల చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణాన్ని పరిశీలించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం రథోత్సవం ఈ రోజు ఉదయం వైభవపేతంగా జరిగింది. ధనుర్లగ్నంలో రథోత్సవాన్ని TTD నిర్వహించింది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. రథం ముందు వివిధ రకాల సాంస్కృతిక కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ రోజు రాత్రి అశ్వ వాహనంపై పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు. రేపు ఉదయం పంచమి తీర్థం జరగనుంది. నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియామహం. ఈ రథోత్సవంలో అమ్మవారిని దర్శించినా కూడా పరమపదం లభిస్తుంది. మనకి దర్శనమిస్తూ ఉత్తమైనటువంటి దృష్టిని మా మీద ప్రసరింప చెయ్యమని భక్త కవి సీతారామాచార్యుల వారు అమ్మ ప్రాణులను హరిమాయ అవుతూ ఉన్నది అని మనకు నడిచేట్లుగా, ఆ పరమాత్మ యందు ప్రీతితో చేసేట్లుగా మనకు తెలుపుతోంది. అందుకనే మొదట్లో చెప్పుకున్నట్లుగా ధ్యానించటానికి ఆ కదిలేటువంటి ఆ సాధారణంగా సంస్కృత శ్లోకాలలో, సంస్కృతాంధ్ర మిశ్రితములైనటువంటి తెలుగు పద్యాలలో నీ వైభవం ఒక విధ తెమ్మెరలు క్రమ్మగా ఇమ్మగు తమ్మి మేడలో కూడా దర్శింపచు. పంచమహాభూతములు పంచవన్య కోకలు కడప నగర ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గత 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి పేద ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కడప
నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది సిపిఐ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, ప్రధానంగా మీరు మున్సిపల్ శాఖ వద్ద ధర్నా చేస్తున్నారు కదా, ఏమని డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇవాళ కడప నగరంలో జోన్ల వారీగా ప్రతి సోమవారము 4 జోన్ల పరిధిలో 4 సోమవారాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు కడప నగర ఈస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి 2వ డివిజన్ నుంచి 12వ డివిజన్ వరకు, అదేవిధంగా 25, 26, 27 డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి పేదల కాలనీలో మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పి ప్రధానంగా ఏదైతే పేదలు నివసిస్తారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు నివసిస్తున్నటువంటి పేద కాలనీలు స్లమ్స్ గా మురికి వాళ్ళగా ఉన్నటువంటి పేదలు నివసిస్తున్నటువంటి ఈ స్లమ్స్ లలో ఇంతవరకు 10 సంవత్సరాలు భయపడినప్పటికీ ఇవాళ రోడ్ల సమస్య అట్నే ఉంది, త్రాగునీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, వీధి లైట్ల సమస్య ఉంది, ఇత్యాది మౌలిక సౌకర్యాలన్నిటి కూడా కల్పించకపోగా ఇవాళ ఉన్న చోటనే రోడ్డు నిర్మిస్తూ అందరికీ ఏదైతే పెద్ద పెద్దలు ధనవంతులు మధ్య వర్గాలు నివసిస్తేనే కాలనీలనే అభివృద్ధి చేస్తాను తప్ప పేదల కాలనీ ఏమాత్రం అభివృద్ధి చేయని పరిస్థితి. ఇవాళ 2వ డివిజన్ పరిధిలో ఎదురేశ్వర నగర్ ఏర్పాటు చేయి 25 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు ఒక్క సిమెంట్ రోడ్డు కూడా నిర్మించిన పరిస్థితి లేదు. అదేవిధంగా కమ్ము స్థాపనలో అక్కడ ప్రధాన పైప్ లైన్ పోతున్నప్పటికీ అక్కడ వాళ్ళకు త్రాగునీటి సౌకర్యం లేదు. అదేవిధంగా శాంతినీరులో ఎక్కువ ఎస్సీ, ఎస్టీ వీళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో అక్కడ డ్రైనేజ్ సంబంధించిన కాలంలో పెద్ద ఎత్తున వెడల్పు చేసి అక్కడ డ్రైనేజ్ నీళ్ళంతా కూడా నిలిచిపోయి దోమలకు నివాసంగా మారింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా జ్వరాలతో విషజ్వరాలతో అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అదేవిధంగా ఎస్టీ కాలనీలో కూడా రోడ్ల సమస్య, కాలువ సంబంధించిన సమస్య ఉంది. ముత్తుంజయగుంట్ల కడప నగరం నడిపడి ముత్తుంజయగుంట్ల రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య ఉంది. అదేవిధంగా కడప నగర మొన్నటి వరకు మేయర్ గా ఉన్నటువంటి సురేష్ బాబు గారి ప్రాంతం సంబంధించిన అప్సరా సర్కిల్ నుంచి ఎన్జిఓ కాలనీ ఆర్టీ బస్ స్టాండ్ వచ్చే రోడ్డు అక్కడ సంబంధించిన చిన్నపాటి వర్షం వచ్చినా కానీ మడుగు లోతు నీళ్ళలో ఇవాళ పేద ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి. ఇవాళ దశాబ్దంగా 10 ఏళ్ల పాటు మేయర్ గా ఉన్నటువంటి సురేష్ బాబు ప్రాంతానికి సంబంధించిన అప్సరా థియేటర్ పరివార ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి నోచుకునే పరిస్థితి ఉంది. డ్రైనేజ్ సమస్య అక్కడే ఉంది. అదేవిధంగా ఒక కూడలు కూడా నిర్మించిన పరిస్థితి లేదు, డ్రైనేజ్ డివైడర్ కూడా నిర్మించిన పరిస్థితి లేదు. అభివృద్ధి కూడా అక్కడ ఆ ప్రాంతంలో కుంటుపడిన పరిస్థితి. ఇవాళ ఈ ప్రాంతం సంబంధించిన తూర్పు కడప నగరానికి తూర్పు భాగం ఉన్నటువంటి పేదల కాలనీలో ప్రజా సమస్యలను పరిష్కరించాలా, అదేవిధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది సిపిఐ పార్టీ నాయకులు ఉంటారు, వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోకపోతే, మౌలిక సదుపాయాలు కల్పించకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఈస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కాలనీలో సంబంధించింది శాంతినగర్ లో దాదాపు ఈ వర్షం వచ్చినప్పటి నుంచి కుక్కలు, పందులు నడి ఊరుల నుంచి కాలనీల మధ్యలో నుంచి మురికి నీరు పారుతా ఉంది. అలాగే గతంలో ఉన్నటువంటి శివరామరెడ్డి కాలువలను మురికి కాలువల కోసము ఎచ్చలవిడిగా జేసీబీతో తొగి ఎచ్చలవిడిగా వదిలేసినారు. అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మురికి నీరు నిలిచిపోయి దోమలు విపరీతంగా అయిపోయినాయి. శానిటరీ వ్యవస్థ నిర్లక్ష్యం ఎక్కువ ఉంది. అలాగే ఆ కాలనీలో ఉన్నటువంటి పేద పిల్లలకు జ్వరాలు ఇసుజ్వరాల బారిన పడి అప్పులు చేసుకొని విపరీతంగా బాధపడుతున్నారు. వారికి అందరికీ ప్రభుత్వం శానిటరీ వ్యవస్థ కల్పించాలి. అలాగే మామూలుగా ఉన్నటువంటి కాలనీల్లో మామూలు జేసీబీలను తీసుకొచ్చి తొలగించి వాటి అన్నిటి చేసినప్పుడు ఈ పగల కొట్టడానికి ఉన్న శ్రద్ధ మరి దాన్ని నిర్మించడానికి ఎందుకు లేదని ప్రభుత్వ అధికారులను అడుగుతున్నాం. మీకు పగలగొట్టి వెళ్ళిపోయి దాదాపు 45 రోజులకు వ్యవధిలోనే పగలగొట్టి కడప అల్లగోలం చేసి ఈ రోజు వరకు సంవత్సరాల తరబడి అయినప్పటికీ కూడా నిర్మించడంలోనే ఇంత ఆలస్యం వహిస్తున్నారు. ఈయనకి చర్యలు తీసుకొని నిర్మించడానికి ప్రత్యేక నిధులు కేటాయించి ఆ పరిధిలో ఉన్న సమ్ ఏరియాలో ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి ఈ కార్పొరేషన్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎద్దుల ఈశ్వరరెడ్డి నగర్ లో ప్రాంతం 20 ఏళ్ల పాటు అయింది. అలాగే ఎస్టీ కాలనీ ప్రాంతం కూడా 20 ఏళ్ల కాలం నుంచి ఉన్నటువంటి కాలనీల్లో ఒక సిమెంట్ రోడ్డు కూడా వేయకుండా దృష్టి ఉంది. అలాగే సిమెంట్ రోడ్ల పైన సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. మళ్ళీ అలాంటి కాలనీలకు ఎందుకు రోడ్లు నిర్మించకపోవడం అని దుర్భాగమైన స్థితిని గడుపుతున్న పేదలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పి కమిషనర్ ను అలాగే ఈ వ్యవస్థను అంతా మరి ఇది చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే కడప నగరంలో పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడ సిపిఐ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జాకీర్ తో షబ్బీర్, శ్రేయస్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా. కోట్లాది మంది